ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీళ్ళారా మన ఛానల్ను పూర్తిగా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనములు, శుభములు. కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29, 30, 31, 32. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచు ఉన్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి ప్రియులరా, మరి వారు కొంతమంది క్రైస్తవ్యంలో ఉన్నారు, అలాగే క్రీస్తుని ఎరగని వారు కూడా ఉన్నారు. దేవుని నమ్ముకొని రక్షణ అనుభవంలో కొనసాగుతున్నటువంటి, బాప్తిస్మ అనుభవంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు కూడా కొంతమంది ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియులారా. కాబట్టి అలాంటి వారు ఉన్నట్లయితే, అలాగా మనం ఉన్నట్లయితే, మనము దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడాలని దేవుడు మరి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. కొంతమంది ఆ విధమైనటువంటి కార్యాలు చేయడానికి మరి దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించాడని వ్రాయబడి ఉంది. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత ఉన్నారు, దుష్టత్వం చేత ఉన్నారు, లోభము చేతను, ఈర్ష్య చేతను ఉన్నారు. ఈర్ష్య కలిగినటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. అనవసరమైనటువంటి విషయాలకు ఈర్ష్య కలిగి ఉండటం, తమది కాని విషయాలకు ఈర్ష్య కలిగి ఉండటం, మత్సరాన్ని ప్రదర్శించటం, అలాగే నరహత్య అనే పాపాన్ని చేయటం. కొంతమంది మాటలతోనే ఇతరులను చంపేవారుగా ఉన్నారు, కలహపడుతున్నారు. అనవసరమైనటువంటి విషయాలకు, వ్యర్థమైనటువంటి వాటికి కలహపడేవారుగా ఉన్నారు. కపటము లోపల ఒకటి బయటకు ఒకటి ఉండే మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వైరం అనే వాటితో నిండుకున్నటువంటి వారుగా, కొండెగాండ్రుగా, కొండేలు చెప్పేవారుగా ఉన్నారు. ఆ తర్వాత అపవాదకులుగా ఉన్నారు. దేవద్వేషులు, దేవుని ద్వేషించేవారుగా ఉన్నారు, హింసించేవారుగా ఉన్నారు, మనుషులను హింసించేవారుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు, గర్విష్ఠులుగా వారు కనపడుతూ ఉన్నారు పిల్లరా. బింకములాడేవారుగా ఉన్నారు, చెడ్డవాటిని కల్పించేవారుగా ఉన్నారు, లేనివి కల్పించి మంచివారి యొక్క గుణలక్షణాలను చెడగొట్టడానికి లేని వాటిని కల్పించేవారుగా ఉన్నారు. మరి అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి వారుగా ఉన్నారు, తల్లిదండ్రులను గమనించుకోలేనటువంటి వారుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు, మాట తప్పేవారుగా ఉన్నారు, అనురాగరహితులుగా ఉన్నారు, నిర్దయ కలిగినటువంటి వారుగా ఉన్నారు, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అన్న వాక్యము దేవుని యొక్క న్యాయవిధిని వారు బావుగా ఎరిగి ఉన్నారు, కానీ వాటిని చేయుచున్నారు, అట్లనే చేస్తూ ఉన్నారు. తెలిసి ఎరిగి నేను చెడిపోతుని, యేసుని యొక్క గాయం రేపితినని పాడినట్లుగా మరి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఎరిగి యేసుప్రభు యొక్క గాయాలను రేపుతున్నటువంటి వారుగా ఉన్నారు పిల్లరా. కాబట్టి ఇటువంటి వారు క్రైస్తవంలో ఉన్నారు కనుక వారిని యేసుప్రభుకు అప్పగించాలి. కాబట్టి క్షమాపణ అడిగి సరి చేసుకొని ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.